song. She did that. హలో గైస్, టుడే ఇస్ డే 23 ఆఫ్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 50 డేస్. బాడీ బాగా లీన్ అవుతున్నప్పుడు మీ బాడీని ఒక న్యూ వేలో చూస్తారు కదండి. అండ్ ఎప్పుడు లేని మజిల్స్ బయటకు వస్తుంటే ఆ ఫీలింగ్ భలే ఉంటది కదా. అండ్ నాకు ఇప్పుడు అదే జరుగుతుందండి. స్లోగా బాడీ మారుతుంటే చాలా హ్యాపీగా ఉంది లోపల. చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఎప్పుడు ఎలా చేస్తాను అని. ఒక ఫ్యాట్ కిడ్ లా ఉంటేనే ఆ ఫీలింగ్ అర్థమవుతుందండి. అండ్ ఫైనలీ నేనైతే అచీవ్ చేయగలుగుతున్నాను మెల్లిగా. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి షోల్డర్స్ని కరెక్ట్గా ఎలా ట్రైన్ చేయాలనేది. సో మీరైతే ఈ సీటెడ్ ఓవర్ హెడ్ ప్రెస్ని కరెక్ట్గా చేస్తే ఒక యాంగిల్లోని ఒక యాంగిల్ డౌన్ పెట్టి సీట్ని కూడా ఒక యాంగిల్ అప్ పెట్టి కూర్చొని చేయాలి. అండ్ ఎంత వెయిట్ చేసినా ఏం చేసినా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ లేకపోతే అది చేసిన వేస్టే. సో కింద వరకు షోల్డర్స్ వరకు తెచ్చి ఫుల్గా ఫ్లెక్స్ చేయాలి హ్యాండ్స్ని. అలా కంప్లీట్గా వన్ సెట్ చేసి దాన్ని ఫెయిల్యూర్కి తీసుకెళ్తే కానీ మజిల్ గ్రో అవుతుంది. ఎందుకంటే ఫెయిల్యూర్కి ట్రైన్ చేస్తేనే మజిల్ ఇప్పుడు గ్రో అవుతుంది. నేనే కాదు, ఏ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అని అది చెప్తాడు. ఇంకా వర్క్కి వచ్చేసా జిమ్ అయిపోయిన తర్వాత. ఈరోజు మనం వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి గార్మో అండి. అండ్ బ్రెడ్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా. అండ్ లైన్లోకి ఎక్కిన తర్వాత ఇవన్నీ చేసిన సలాడ్స్. మా వాళ్ళు ఇంకా కిచెన్లో ఫన్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరిది. ఇంకా దాంతోపాటు నన్ను కూడా ఎలాగ ఏడిపిస్తూ ఉన్నారు చూడండి. She played that song. She did that. Hell is happening here. ఇంకా అలా నేను చెప్పే డైలాగులు అన్నింటిని చెప్తున్నాను. కాసేపు ఆడుకున్నారు నాతోని. లోపల సర్వీస్ జరుగుతుంటే బయటనైతే సన్సెట్ చాలా బాగుంది. అండ్ మధ్యలో ఫ్రీజర్కి వెళ్ళాల్సి వచ్చింది. అది ఒక వింటర్ వండర్ల్యాండ్ అండి. చలితో గడ్డగట్టిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ సర్వీస్ అయితే ఎండింగ్ వచ్చేసింది. అండ్ మన పిల్లకైతే కరెక్ట్గానే ఉంది. హెయిర్ ఆల్మోస్ట్ అందుతుంది.